వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలు అరెస్ట్. అకస్మాత్తుగా గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. మావోయిస్టు నేతను అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు. నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం, మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. తన పిల్లలకు టీసీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన. అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి నిరసన. తన 2 పిల్లలు ఇదే స్కూల్లో చదివితే 6 ఏళ్లుగా బోనఫైడ్ టీసీ కోసం తెప్పించుకున్నారని ఆరోపణ. కాలు మొక్కినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ధర్మారెడ్డి అనే పేరెంట్. పాఠశాల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు. ఫోన్ నెంబర్ ఉందా? వీడికి రమ్మని నిన్నే తీసుకున్నాం. అరికట్టాలి అరికట్టాలి అన్నీ రాబడే వల్ల అరికట్టాలి 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 అక్రమ ఫీజు అరికట్టాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి నశించాలి నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి. అక్రమ ఫీజు నశించాలి నశించాలి నశించాలి. అక్రమ ఫీజు నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి నశించాలి నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి నశించాలి నశించాలి. అక్షర స్కూల్ యాజమాన్యం నశించాలి. రక్షించండి రక్షించండి. అక్షర ధర్మాన్ని రక్షించండి. అక్రమ ఫీజులు అక్రమించాలి. అక్రమ ఫీజులు అరికట్టాలి అరికట్టాలి అరికట్టాలి. మన్నాన్ని అరికట్టాలి అరికట్టాలి. ఆత్మ చదివి బట్టి 6 సంవత్సరాలు కాబట్టి తిప్తారు ఫీజు పట్టు. లంచం ఇవ్వమంటారు. లంచం అట లంచం ఏట డీసీ కోసం లంచం ఏనంట. సార్ వాడంట మీరు చెప్తున్నా కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంజాయ్ చేయాలి. చెప్పండి బిల్లు చేయాలంట. నశించాలి నశించాలి అరికట్టాలి. అక్రమ ఫీజులు అరికట్టాలి. అక్రమ ఫీజులు అరికట్టాలి. నా ధర్మాన్ని రక్షించి అక్షర యాజమాన్యం రక్షించాలి. నా పరమైన పర్లేదు, నా పరువైన పర్లేదు, నా పరువైన పర్లేదు, నా పరమైన పర్లేదు. ఈ స్కూల్ తీసేయండి. నా పరువైన పర్లేదు కానీ చెప్తాను. నిజం ఓల్ పడినండి. తమ ఫీజులు అరికట్టాలి. ఫీజులు నశించాలి. యాజమాన్యాన్ని అరికట్టాలి అరికట్టాలి అరికట్టాలి. అక్షర స్కూల్ యాజమాన్యం అరికట్టాలి. చూడండి నా బట్టలు చూడండి చేయండి. నేను పిచ్చోని కాదు, నాకు స్కూలే ఉంది. 6 సంవత్సరాలు బట్టి 6 సంవత్సరాలు పట్టాడుతున్నా. కాళ్ళు మొక్కినా దండం పెట్టాను. పెట్టాలి. నాది ఒకటే బాధ. కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలను కేతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. 2004 సంవత్సరంలో వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్ ద్వారా ఉచిత విద్యను అందించిన ఘనత వైఎస్ఆర్ది అని కొనియాడారు. అంతేకాకుండా పేదలకు ఉపాధి హామీ కల్పిస్తూ రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి కార్పొరేషన్ ద్వారా రాయితీలు అందించిన మహానేత రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీలో జయంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని
1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఏమేమి అవసరాలు ప్రజలకు తెలుసుకొని ఒకవేళ పేదవాడు చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండే అప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని చేసుకోవడం జరిగింది. అదే కాకుండా దారింట వెళ్తుంటే యాక్సిడెంట్ అయినట్టయితే 5-10 నిమిషాల్లో అంబులెన్స్ రావడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమం చాలా చేసిండు. ఇదే కాకుండా రైతులకు ఏదైతే ఉందో పనిముట్లు ఇప్పించడం జరిగింది. ట్రాక్టర్ కావాలంటే సబ్సిడీలో ఇలాంటి కార్యక్రమం చాలా చేయడం జరిగింది. ₹1,00,000 మాఫీ చేయడం జరిగింది. కరెంటు కూడా ఇవ్వడం జరిగింది రైతులకు ఉచితంగా. ఇలా ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆత్మప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి. నిశ్శబ్దముగా ఉండండి. ఆ స్వస్తి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే రేణుకా అమ్మవారిని సాదరంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం యావన్ మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధువర్క ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధువర్క ప్రాశనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి కుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. 2014 నుండి 2019లో అనేక పాఠశాల రూపురేఖలను మార్చిన ఘనత టీడీపీది అని కొనియాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన మీ స్కూల్ సిబ్బంది అందరికీ, హెచ్ఎం గారికి, ఇతర సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంచెం వేరే పనులు, చాలా మీటింగ్స్ ఉండటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇంకొక రోజు వేరే కార్యక్రమంలో వచ్చి ఎక్కువసేపు మీతో పాల్గొనేటటువంటి కార్యక్రమం రూపొందించుకుంటామని తెలియజేస్తున్నాం. నాకు రూరల్ 3.5 కోటి పైచిలకు నిధులు పెట్టి అన్ని జెడ్పీ స్కూల్స్కి జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఫస్ట్ కాంపౌండ్ వాల్స్ కట్టించాం మేము. ఫస్ట్ ఎందుకంటే ఒక పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, ఎస్పెషల్లీ గర్ల్స్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అని చెప్పనేసి ఆలోచించి చేయటం జరిగింది. అట్లా అన్ని జెడ్పీ స్కూల్స్లో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. రోబోటిక్స్, ఫ్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ, బాలచేతన అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జెడ్పీ స్కూల్స్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. 100% నేను నమ్ముతాను, విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని, సామాజిక అసమానతల్ని మారుస్తుంది అని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు మనకి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మన రాష్ట్రం, దేశం గర్వించదగ్గేటటువంటి నాయకులుగా కావచ్చు, శాస్త్రవేత్తలుగా కావచ్చు ఎంతోమంది ఎదిగారు. దాంట్లో ముఖ్యంగా మన ఇక్కడ స్థానికంగా తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు? కుప్పం ఎమ్మెల్యే గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా ఒక 100 కోట్లు 1000 కోట్లు ఆస్తుండే కుటుంబంలో పుట్టాడా? లేదు కదా. ఆయన కూడా అతి సాధారణమైన రైతు కుటుంబంలో, వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టి విద్య ద్వారా, కష్టపడి చదివి విద్య ద్వారా ఒక మెరిట్ స్టూడెంట్. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలను సిసిఎస్ పోలీసులు, కేయూ పోలీసులు కలిసి సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 3 లక్షల విలువ గల 12 నీటి మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం కేయూ క్రాస్ రోడ్ వద్ద గల తనిఖీల క్రమంలో నీటి మోటార్లతో అనుమానాస్పదంగా కనపడ్డ వ్యక్తులు విచారించగా నీటి మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్న దొంగలు. 5 నిమిషాలు కూడా వస్తుంది. ఏం చెప్పాడు?
అసంపర్తి ఇంకా రాలే నిమిషం రాలేగానే విజయం ఇంకా మనకు గత 6 నెలల నుండి అగ్రికల్చర్ ఫీల్డ్లో పొలాల దగ్గర నుండి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో మరియు మా కేవీసీ పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు మోటార్లు ఎత్తుకపోయారని చెప్పేసి దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి దానిపైన ఎఫ్ఐఆర్ చేయడం. అందులో మా సిసిఎస్ టీము మరియు మా లా అండ్ ఆర్డర్ టీం వాళ్ళు సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ తీసి ఒక ఇన్ఫర్మేషన్ పైన కేవీసీ క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు ఉదయం ఇది అక్యూజులు ఇన్ఫర్మేషన్ పైన అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా మనకు ముగ్గురు దొరకడం జరిగింది. ఆ ముగ్గురిని మనం తీసుకొచ్చి విచారిస్తే దాదాపు ఒక 6 నెలల నుండి 8 కేసులలో దొంగతనం చేయించారని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఆ 8 కేసులు ఎక్కడ అంటే కేవీసీ పోలీస్ స్టేషన్లో 2 మరియు నల్లబెల్లిలో 1 కేసు, తర్వాత దుగ్గండిలో 1 కేసు, తర్వాత చెల్పూర్లో 1 కేసు, ఎస్కతూర్తిలో 1 కేసు, సంఖ్యం 1, గన్పూర్ స్టేషన్ గన్పూర్లో 1. ఇట్లా టోటల్గా 8 కేసులు, 12 మోటార్లు మనకు అగ్రికల్చర్ ఫీల్డ్ అన్ని రన్నింగ్ కండిషన్లో ఉన్నవి. అవి మోటార్లు కూడా రికవర్ జరిగింది. వీటి ప్రాపర్టీ మొత్తం దాదాపుగా 3 లక్షల రూపాయల ప్రాపర్టీ, మరియు వాళ్ళు మోటార్లు తీసుకుపోయేటప్పుడు యూజ్ చేసిన వెహికల్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళను రికవర్ చేసి వాళ్ళు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ దొంగతనం పట్టుకున్నట్లో అత్యున్నత నైపుణ్యం చేసిన సిసిఎస్ అభయను వాళ్ళ టీం మరియు మా ఇన్స్పెక్టర్ సంజు వాళ్ళ టీంను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా అదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి అదోని ఏరియా హాస్పిటల్ పరిధిలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పనిచేస్తున్న నా నెంబర్ ఎలా సంపాదించాడో తెలియదు తమ్ముడు, ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, వెంటనే రంగంలోకి దిగి ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు అండగా నిలిచాను అని అన్నారు. మీరందరూ ఛాంపియన్స్. వాస్తవంగా నేను ఏనాడు ఐఐటికి ఎన్ఐటికి నేను వెళ్తానని ఊహించలా. మనకి అది అవుదులే, వేరే యూనివర్సిటీస్కి వెళ్తే బెటర్ అని నేనైతే అనుకున్నా. కానీ ఈరోజు మీరు కష్టపడి బాగా చదివి మీ వెనకాల ఉన్న తల్లిదండ్రులు గర్వంగా నవ్వుతో సాధించారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఛాంపియన్స్ అని పిలుస్తున్నా. నాకు ఛాలెంజ్ అంటే బాగా ఇష్టం. బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలనుకున్నప్పుడు ఈజీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఈ నియోజకవర్గాలకు వెళ్ళి నాకు ఈజీ అవుతుంది నీకు ఈజీ అవుతుంది అని చెప్పారు. నేను తీసుకోవాలా. ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, పోటీ చేస్తా, గెలుచుకుని వస్తానని చెప్పాను. ఆనాడు ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. 5,300 పైచిలకు ఓట్లతో ఓడిపోయా. కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మొన్న ఎన్నికలయ్యే వరకు అంటే 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా, అక్కడనే పోరాడా, ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశా. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని న్యూస్లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు, ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ, ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి, మీరు అదే తీసుకోండి, ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలా. ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి, కష్టపడాలి, మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి, యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను, ఒక ఛాలెంజ్గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు, అన్ని రకాల పరీక్షలు పెడతారు, కానీ జయించే శక్తి కూడా మనకిస్తాడు. కలిసికట్టుగా మనందరం పోరాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది, పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం. రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా, అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని, తీసుకురాగలుగుతారా అని. గతంలో తీసుకొచ్చాం, మేము చూపించాం. గతంలో 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు. మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. నా నంబర్ను ఎక్కడ సంపాదించావు నాకు తెలియదురా స్వామి. పెట్టాడు, ఆ రోజు బాధ కలిగింది. ఏదో దీనికి సొల్యూషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచించాం. నాకు మెసేజ్ పెట్టినండి, నేను ఇమ్మీడియట్గా నా ఓఎస్డీ గారు చెప్పా, శశి సార్ని లేపాను, ఎటోగా సొల్యూషన్ ఎతకాలి. అప్పుడు నిధి గారు ఏకంగా జేఈతో డైరెక్ట్గా మాట్లాడి ఏం చేయాలి, పరిష్కారం మార్గం ఏంటని ఎత్తుకాను. 2-3 సార్లు మీతో మాట్లాడడం కూడా, ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ అని. సో మన అందరిలో ఆ శక్తి ఉంది. సో ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి గత 2 నెలల నుండి మావోయిస్టు భావచలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశం మరియు సికాస పునర్నిర్మాణం కొరకు మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు కోల్డ్ బెల్ట్ ఏరియాలో కరపత్రాలు విడుదల చేస్తున్నారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ కొరకు రామగుణం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీ ఎగ్గడి భాస్కర్ డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు మరియు వారి సిబ్బందితో మందమరి ప్రాంతంలో పెట్రోల్ చేయించుండగా ఒక వ్యక్తి నల్లటి బ్యాగు భుజానికి వేసుకొని కనిపించగా అతన్ని చూసి ఆపడానికి ప్రయత్నించగా అతను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని పట్టుకుని ఆ బ్యాగ్ చెక్ చేయగా మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్స్, వాల్ పోస్టర్, కరపత్రాలు బ్యాగ్లో ఉన్నవి. అతన్ని విచారించగా తన పేరు మహమ్మద్ హుస్సేన్ ఆలియాస్ సుధాకర్ ఆలియాస్ రమాకాంత్ అని తెలిపారు. తాను జమ్మికుంట నివాసితుడు అని తెలిపారు. వస్తువులు సీజ్ చేసి అరెస్ట్ చేసిన పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.